అనంతపురంలో ఇంటర్నేషనల్ విమెన్స్ డే వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మహిళలను ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ ఈ కార్యక్రమంలో సన్మానించారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే వెంకట ప్రసాద్. అనంతపురం జేఎన్టీయూ కాలేజీలో నిర్వహించిన వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. కూటమి సర్కార్ స్త్రీశక్తి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 3,000 రూపాయలు ఆదా చేస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ తెలిపారు. సీఎం చంద్రబాబు మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించారన్నారు. మహిళా దినోత్సవం కాబట్టి మహిళలు బ్రహ్మాండంగా ఉండాలి, మహిళలు ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం గవర్నమెంట్ ప్రోగ్రామ్ జిల్లా ప్రోగ్రామ్గా ఏర్పాటు చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మా నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు మహిళా పక్షపాత అయితే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉండే వ్యక్తి. ముఖ్యంగా ఈరోజు మహిళల విషయం తీసుకుంటే మహిళలు ఇబ్బంది పడకూడదని చెప్పి స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకి ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 43,000 కోట్ల ప్రయాణాలు ఈ 2 ఏళ్ల కాలంలోనే స్త్రీశక్తి పథకం ద్వారా జరగడం జరిగింది. అంటే